మాట వల్లనైనను మా యుద్ధ నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వల్లనైనను ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్సులు కాకుండా వలనని బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా తక్కువ సమయంలో చాలా ముఖ్యమైన సందేశం మీతో పంచుకోవలసి ఉన్నాను కనుక చెప్పిందే చెప్పకుండా పునరుక్తి రిపిటిషన్ లేకుండా నేరుగా అంశంలో ముందుకు సాగుతాను. 100% శ్రద్ధతో వినాలని మనవి చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసు అనేక బిరుదములు కలిగి ఉన్నాడు. ప్రసంగం ప్రారంభమైంది మన ప్రభు అయిన యేసు ఉన్నటువంటి అనేక బిరుదాలలో ఆశ్చర్యకరుడు అనేది ఒకటి మనకు తెలుసు. యెషయా గ్రంథము 9:6 మనకు తెలుసు. ఆయన 5 బిరుదములు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, రక్షకుడు, తండ్రి, సమాధానకర్త. అందులో మొట్టమొదటిది ఆశ్చర్యకరుడు అనే బిరుదు. ఆశ్చర్యకరుడు ఎందుకు అంటే మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. హి కీప్స్ ఆన్ సర్ప్రైజింగ్ us. మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఆయన తన అద్భుత కార్యాల వలన మాత్రమే కాదు, ఆ సబ్జెక్టులో వెళ్ళిపోయి చాలా మంది దాడి చెప్పారు. ఆశ్చర్యకరుడు అంటే జ్వరాలు రావడం, రోగాలు నయం చేయడం మాత్రమే కాదు, హి ఆల్సో సర్ప్రైజెస్ us with his teaching. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. Matthew 7:28 ప్లీజ్. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుంది. యేసయ్య బోధ కూడా ఆశ్చర్యకరము. ఎందుకంటే మానవుని ఊహకు తట్టని విషయాలు ఆయన బోధిస్తాడు. రోగములు బాగులేదనే కాదు, ఆయన బయలుపరిచే సంగతుల వలన ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఇదే సంగతి దావీదు కూడా ఉన్నారు. 119వ కీర్తన 18వ వచనం. 19:18 వర్స్. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెలుసు. అంటే దేవుని వాక్యంలో ఎలాంటి సంగతులు ఉన్నవి? ఆశ్చర్యకరమైన సంగతులు. ఆశ్చర్యం ఎప్పుడు చెప్పండి? మనం అనుకున్నదే జరిగితే ఆశ్చర్యం కాదు. అనుకున్న దానికి వేరుగా ఉన్నప్పుడు ఆశ్చర్యం. మామిడి చెట్టు మామిడి పండు కాయడం ఆశ్చర్యం కాదు, దాని చింతకాయలు కాస్తే ఆశ్చర్యం. ఏంటంటే మామిడి పండు ఉంటే చింతకాయలు ఉంటే ఏంటంటే ఆశ్చర్యపడతాం. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ ఎప్పుడు ఇస్తుంటాడు ఆయన. ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఒక ఆశ్చర్యం, ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు. కనుక యేసు మార్గంలో క్షేమంగా నడవాలంటే ఒక చిట్కా చెప్తున్నాను. యు మస్ట్ బి రెడీ ఫర్ సర్ప్రైజెస్. యు మస్ట్ ఎక్స్పెక్ట్ సర్ప్రైజెస్ ఫ్రమ్ హిమ్. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతి కొరకు, ఊహించలేని సంగతి కొరకు మనం ఎదురు చూస్తుండాలి. యూ షుడ్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ యు ఆర్ నాట్ సర్ప్రైజ్డ్ బై హిస్ టీచింగ్. యూ షుడ్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ యు హియర్ నథింగ్ న్యూ ఫ్రమ్ హిమ్. ఎప్పుడు ఆశ్చర్యపడతాం మనం ఎరుగని సంగతులు, మనకు తెలియని సంగతులు, ఏదైనా కొత్త వినపడితే మనకు ఆశ్చర్యం. యేసయ్య మాట్లాడినప్పుడు కొత్త సంగతులు ఏమీ రాలేదనుకోండి, ఆశ్చర్యపడాలి. ఇదేంటండి ఆశ్చర్యకరం
by any new revelation. ఆయన తత్వం అది. ఆయన ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ గాడ్. ఆయన మహాపురుషుడు, ద ఏన్షియంట్ ఆఫ్ డేస్. సంస్కృత భాషలో సనాతనుడు అంటే వెరీ ఓల్డ్. ఎంతో పాత అంటే ఆరంభమే మనకు తెలియదు. సనాతనుడు కానీ నిత్య నూతనుడు. ఇది ఆల్వేస్ we don't get bored with Jesus. We don't get bored with the Bible. బైబిల్ చదివితే బోర్ కొట్టదు. ఏ పుస్తకమైనా ఒకసారి చదివితే అవుతుంది. ఏముంది అందులో. కొన్ని మంచి పుస్తకాలు 4-5 సార్లు చదవచ్చు. కానీ దేవుడి గ్రంథము మీరు 100 సార్లు చదివినా మళ్ళీపోతున్నాం. ఫ్రెష్గా రుచిగా ఉంటుంది. చదివిన కొద్దీ ఇంకా రుచి. బైబిల్ గ్రంథముతో సమానమైన గ్రంథం విశ్వంలోనే లేదు. యేసయ్యతో సమానమైన సంతృప్తికరమైనటువంటి సాటిస్ఫైయింగ్ గాడ్ ఎక్కడ లేదు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. We are blessed people to have this God and this holy book. ప్రియులారా, ఆశ్చర్యపరచాలి. ఆయన పనే అది, ఆయన ఉద్యోగం అది. కొంతమంది డాక్టర్లు బోర్డు పెట్టుకుంటారు. ఎక్కడ లోపల మందులు ఇస్తూ ఉంటారు. ఒకటి ఆర్టిస్టు, పెయింటర్, ఒక కలెక్టర్, అకౌంటెంట్, ఆడిటర్, రకరకాలుగా టెక్నీషియన్, ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, ప్లానర్, ఇంటీరియర్ డెకరేటర్, రకరకాల ఉద్యోగాలు. ఏ సబ్జెక్ట్ ముందు బోర్డు పెట్టాడు. ఐ కీప్ ఆన్ సర్ప్రైజింగ్ పీపుల్. మనం అనుకున్నది చేస్తాం. అనుకున్నది అద్భుత కార్యాలు చేసేది. అనుకున్న సంగతులు బయలుపరిచే దేవుడని తెలియనందు చేత అనేక మంది ఆయన ప్రత్యక్షత మిస్ అయిపోతున్నారు. గమనించాలి. బస్సు మిస్ అవుతుంది, ఒకసారి ట్రైన్ మిస్ అవుతుంది, ఫ్లైట్ మిస్ అవుతుంది. చాలా మందికి దేవుడు ఇచ్చే ప్రత్యక్షత మిస్ అవుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, వారు వినలేకపోతున్నారు. దేవుడు బయలుపరుస్తున్నాడు, వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆశ్చర్యకరుడు మాట్లాడుతున్నాడు. ఆయన నాకు క్రొత్త సంగతి ఎప్పుడు చెబుతాడు అనే యాటిట్యూడ్, మనోవైఖరి లేనందుకు ఎప్పుడు మనం తెలిసిందే తెలియదు ఎప్పుడైనా విన్నామనుకోండి, ఇమీడియట్లీ సే దిస్ ఇస్ రాంగ్. ఒక విచిత్రమైన ఆయన టచ్ ద రూట్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం యొక్క బలహీనతల యొక్క వేరు, రూట్ ఆఫ్ ఆల్ ద వీక్నెసెస్ అక్కడ టచ్ అవుతున్నారు. సర్ప్రైజింగ్లీ సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ నాట్ డిసైపుల్స్. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఇలా చెప్పారు, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. 28:18 కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆయనకు శిష్యులు కావాలి. ఆయనకు శిష్యులు కావాలి. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. శిష్యులు అన్నారు. దయచేసి 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు ప్రభువు యొక్క శిష్యులు. 9:10 దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండేను. అననీయ అనే ఒక శిష్యుడు. 9:26 అతడు యెరూషలేములో వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు యత్నము చేశాడు. ఎంతసేపటికి శిష్యుడు. 9:30 యోప్పేలో తబిత అను ఒక శిష్యుడు
శిష్యురాలు ఉండేను. వీళ్ళంతా శిష్యులండి దేవుని పిల్లలారా. తర్వాత 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియోకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులనబడిరి. చాలా మంది అనుకుంటున్నారు అపోస్తలుల కార్యాలు 11:26లో శిష్యులకు క్రైస్తవులనే పేరు వచ్చింది. అప్పటి నుండి క్రైస్తవులుగానే పిలువబడుతున్నారని చాలా మంది అనుకుంటున్నారు. తప్పు. ఆ తర్వాత కూడా శిష్యులు అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 14వ అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 21వ వచనం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను ఏం చేశారు? క్రిస్టియన్స్గా వేయలేదు, అనేకులను శిష్యులుగా చేశారు. దేవునికి స్తోత్రం. 22 శిష్యుల మనస్సును 22. తర్వాత 28 14:28 పిమ్మట వారు శిష్యుల యొక్క అపోస్తలుల కార్యాలు 11:26లో శిష్యులు క్రైస్తవులు అనబడి, అంతకన్నా ముందు కూడా శిష్యులే, ఆ తర్వాత కూడా శిష్యులు. God always addressed the people who believed in Jesus as the disciples. శిష్యులు అని పిలిచారు. 16:1 అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 16:1 అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండేను. పిల్లరా, వీళ్ళంతా కూడా శిష్యులు. దేవునికి శిష్యులు కావాలి. నాకు అనేక మందిని, బహుజనములను, సమస్త జనములను, మేక్ ఆల్ ద నేషన్స్ మై డిసైపుల్స్. డిసైపుల్స్ అంటే అర్థం ఏంటో చెప్పండి కొంచెం. శిష్యులు అనే అర్థం ఏంటి? నేర్చుకోడు వారు అని అర్థం. 50వ అధ్యాయం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. 50th chapter Isaiah 4th verse please. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. శిష్యులు వినునట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఏమంటే శిష్యుడు అనగా వాడి చెవికి ఏమంటే eagerness to learn and to listen. పూర్వపు కుమారులు అన్నారు, దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొల్లుచున్న దేవుడి వాక్యం కొరకు ఆశ. దేవా నాకు మాట్లాడు, ఇంకా కొత్త సంగతులు మాట్లాడు. నువ్వు అడిగినట్లయితే నీకు ఆశ్చర్యకరమైన సంగతులు బయలుపరుస్తామన్నాడు. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో నాకు మొరపెట్టుము. జెరమియా 33 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదమ్మా కదా. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేశాను. నీవు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు. నాకు తెలియక ఒక మాట అడుగుతారు, బడికి వెళ్తాము, మనకు తెలియని కొత్త సంగతులు నేర్చుకోవడానిక, తెలిసిన మళ్ళీ వెళ్ళడానిక? మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్. నాన్నగారు ఏమో టీచర్. కిచెన్లో పని చేస్తుంటారు. అది బాగా తెచ్చుకోవడానికి ఆలు ఏబీసీలు మొత్తం నేర్పింది. 1 to 100 మొత్తం నేర్పింది. నాకు 4 years ఏబీసీలు అన్నీ చెప్తాను, 1 to 100 చెప్తాను, అన్నీ రాస్తాను, చదువుతాను. 4 years. 5 ఏళ్ళప్పుడు మనం స్కూల్లో ఫస్ట్ క్లాస్లో వేసాను. అక్కడ కూర్చుంటే ఆమె మళ్ళీ అందిద్దామంటాం టీచర్. నేను బడికి పోనని చెప్పేది. ఎందుకు బడికి వెళ్తే నాకు తెలిసిందే చెప్తున్నాను. నాకు కనుక నేను పోను
టీచర్ ఏంటి అన్ని తెలుసా ఫస్ట్ డే ఇన్ స్కూల్ మొత్తం అన్ని రాసేసరికి సార్ నిజంగా మనం ఫస్ట్ క్లాస్ చదువుకొని వచ్చేసింది మీ బాబుని సెకండ్ క్లాస్లో వేయండి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 5 years I సెకండ్ క్లాస్. సో పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడు నాకు అండర్లైన్ అన్నమాట. ఎప్పుడు ఒక ఇయర్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి రాయాలి. సో we want to know something new. We go to school to know something new, to learn something new. తెలియని సంగతులు తెలుసుకోవడానికి వెళ్తాం. అవును, మరి కూటానికి వెళ్తాము. బడికేమో తెలియని సంగతులు నేర్చుకోవడానికి వెళ్తాము, కూటాలకేమో తెలిసిందే మాట వినడానికి వెళ్తాం. కొత్తగా ఎవరన్నా చెప్పాను దిస్ ఇస్ రాంగ్, ఎందుకంటే నేను సర్వజ్ఞుడు. కొత్త చెప్పాడు, ఇది నిజమా అంటే నాకు ఇంతకుముందు తెలియాల్సి ఉంటుంది. అది లాజిక్. If this is true, I should have known it already. If this is right, I should be knowing it. Because I don't know it already, this cannot be true. అది శిష్యుని మనసు కాదు. నాకు తెలియదు ఎన్నో ఉన్నాయి. నీ తల మీద వెంటనే ఎన్నో నీకు తెలియదు. నీ కడుపులో పేగులు ఎప్పుడు చూసుకోలేదు, నీ గుండెకాయ చూసుకోలేదు. యూ డోంట్ నో యువర్ ఓన్ బాడీ, హౌ యూ కెన్ నో ద హోల్ బైబిల్. నీ సంగతి నీకు తెలియదు, బైబిల్ మొత్తం తెలిసింది. నేను బైబిల్ 121 సార్లు చదువుతుంది. ఐఎమ్ రీడింగ్ ద బైబిల్ ఫర్ 121st time and the Bible is new to me. నా బైబిల్ మొత్తం తెలుసు, మొత్తం తెలుసు అన్నాడు పెద్ద ఫూల్. నోబడీ నో ద హోల్ బైబిల్ ఎక్సెప్ట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప బైబిల్ మొత్తం తెలిసిన కూడా లేడు. నాకు తెలియదు. 121 సార్లు చదువుతూ ఆది కాలంలో ఫస్ట్ వరుస ఇప్పుడు కొత్తగా అర్థమవుతున్నాను. ఓహో, ఆది ఎందు భూమి ఆకాశమును సృజించినట్టే ఇట్లా అని అర్థమవుతుంది. కొంతమంది ఫస్ట్ టైం బైబిల్ చదివేసి బైబిల్లో మిస్టేక్స్ ఏంటండి, not a mistake, discrepancy, self-validation. Bible full of flaws. మీరు పెద్ద సాకేశ్వర బహువులు లాగుంటాడు. బైబిల్లో మిస్టేక్స్ లేదు బాబు, నీ బుర్రకాయలో మిస్టేక్ ఉంది. మరి అక్కడ వేరే వేరే రాసి ఉంది కదా, అక్కడే ఉండదు బాబు, అలాగే ఉంటుంది. దట్స్ ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీలాంటి కూడా అర్థమైతే బైబిల్లో అవుతుంది. వాడు మారణ స్పందనలు, చుట్ట మారడు, కళ్ళు మారడు, పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు. వాడికి కూడా అర్థమైపోతే బైబిల్ గొప్పతనం ఏముందండి. మేమందరూ పిచ్చోళ్ళు, ఒక్కొక్కరు 100 సార్లు చదివిన మహాభక్తులు ఉన్నారు. బైబిల్లో మిస్టేక్స్ ఎందుకుంటాయి? ఉంటే కనుక కోట్ల మంది తాగుబోతులను, వేశ్యలను, వ్యభిచారులను, హంతకులు ఎట్లా మార్చింది బైబిల్? బైబిల్ చదివి ఎంతో మంది మాట ఎలా మారాలి? బైబిల్ ఇస్ నాట్ a fool's book. That is the book of the Almighty God. సర్వశక్తి గల దేవుడి గ్రంథం. పొరపాటు అంటే అనిపిస్తుంది. రక్షణ, మానవ మనస్సు, దేవుడితో సహవాసం లేదు, బైబిల్ సచ్చినట్టు. వాడు MA-PhD ట్రిపుల్ చేశాడు కదా, వాడు సచ్చి పుట్టిన ఆది కాలం మొదటి అక్షరం కూడా ఉంటాడు. మర్యాదగా భక్తి కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు కృప పొందాలి. ఆ దేవుని అనుగ్రహం ఉంటే అప్పుడు మొదలవుతారు మన చదువు. బైబిల్ గ్రంథము మన ఎన్ని వేల సార్లు చదివినారు. కొత్తది. సో యూ షుడ్ బి ఆల్వేస్ రెడీ ఫర్ సర్ప్రైజెస్. ఇంతవరకు ఇట్లా అనుకున్నాము. If God reveals something new, you should be ready to receive. దేవుడు కొత్త సంగతులను ఒకవేళ బయటపరిస్తే దాన్ని రిసీవ్ చేసుకునే వాడే శిష్యుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51వ వచనం. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని ఆయన వారిని అడుగగా. Matthew 13:51. వీటన్నిటిని మీరు గ్రహించి
బైబిల్ పాతది పాతది కొత్తది పాతది కొత్తది వస్తూ ఉంటుంది. బైబిల్ ఇస్ ఎ వండర్ఫుల్ బుక్. ఆశ్చర్యకరుడు యేసు తన గ్రంథము ద్వారా మానవ జాతిని ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. There's always something new. And those who don't have disciples' mind will miss the revelation. శిష్యుని మనస్సు లేనోళ్ళు ఈ ప్రత్యక్షతను మిస్ చేసుకుంటారు. బస్సు మిస్ అయినట్టు, ఫ్లైట్ మిస్ అయినట్టు, ట్రైన్ మిస్ అయినట్టు. దేవుడి రెవల్యూషన్ ప్రత్యక్షత వస్తుంది. ఇది కొత్తది కానీ నాకు అవసరం లేదు, ఇది రైట్ కాదు, ఇది తప్పు అనుకుంటాడు, మిస్ చేసుకుంటాడు. దేవుని ప్రణాళికలో నుండి రాలిపోతాడు, జారిపోతాడు. పిల్లల మనం ఎల్లప్పుడూ ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతల కొరకు మనం సిద్ధంగా. ఈ ప్రత్యక్షత దేవుడు ఇచ్చినప్పుడు అది స్వీకరించలేనందు చేతనే ఈనాడు క్రైస్తవ సమాజంలో డినామినేషన్లు వర్షపాలంటే ప్రపంచమంతా రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే రోమన్ క్యాథలిక్. అప్పుడు ఇంకా మార్టిన్ లూథర్ రాలేదు. క్రైస్తవ్యాన్ని కలిసి వ్యాటికన్ సిటీనే పోప్ గారు మార్టిన్ లూథర్ వచ్చారు. He had the revelation. Pope cannot forgive sins. Pope has no power, no authority. He is a human being. Son of Adam. ఆయన కూడా ఆధారపడింది. ఆయన పాపాన్ని క్షమించే అధికారం లేదు. నీతిమంతుడు విశ్వాసములను జీవించు. మీరు కృప ద్వారా విశ్వాసం ద్వారా యేసు రక్తము ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు. తిరగబడ్డారు. ఎందుకు? ఇఫ్ దిస్ ఈజ్ రైట్, పోప్ షుడ్ బి నోయింగ్ ఆల్రెడీ. అదే యాటిట్యూడ్. ఇంతమంది కార్డినల్స్, బిషప్స్, ఆర్చ్ బిషప్స్, ఇంతమందికి తెలియని మాటలతో ఒకరికి ఎలా తెలుస్తుంది? ఒక ఇజ్రాయిల్ ఇన్ని లక్షల మందికి ఎందుకు తెలియదు అని వ్యతిరేకించారు. సో దర్ ఇస్ ఎ న్యూ డినామినేషన్. జాన్ వెస్లీ వచ్చారు. ఇఫ్ దిస్ ఈజ్ రైట్, మార్టిన్ లూథర్ షుడ్ నో ఇట్ ఆల్రెడీ. మళ్ళీ తిరుగుబాటు, మళ్ళీ కొత్త డినామినేషన్. దేవుడు ఎప్పుడూ మాట్లాడుతున్నాడు. ప్రజలకు శిష్యుని మనస్సు లేక ధృవీకరిస్తున్నాడు. శిష్యుని మనస్సు ఉన్నదేమో స్వీకరిస్తున్నాడు. పరలోకం నుండి ప్రత్యక్షత వస్తుంది. నిజంగా శిష్యుడైన వాడు తీసుకుంటున్నాడు, శిష్యుడు కాని వాడు ధృవీకరిస్తున్నాడు. శిష్యుడికి మనస్సు, శిష్యుడికి తగిన మనస్సు ఉన్నవాడు కొత్త డినామినేషన్ అయిపోతున్నాడు. అట్లా ఈనాడు వందల డినామినేషన్లు. ప్రతి డినామినేషన్ కూడా ఎందుకు పుట్టిందంటే దేవుడు పంపిన విజన్తోనే పుట్టింది. లేకపోతే ఇంకా వందల మంది ప్రభువు ఆనందించరు, ప్రభువు ఎదగరు. There is no church which doesn't belong to God. అన్ని సంఘాలు దేవుడివి, కానీ ఒకరు కూడా పోస్తారు. మనుష్య జాతం ఇరుము బురద పీడితమైనట్టు ఒకరు కూడా పోసకుండా ఉన్నారు. సంఘాలు కట్టలేదు. సంవత్సరానికి ఒకసారి యునైటెడ్ క్రిస్మస్ పెడతారు. హ్యాపీ క్రిస్మస్, నెక్స్ట్ సండే నుండి వాడికి ముచ్చటేస్తే భక్తులు ఒకరికొకరు విమర్శించుకుంటారు. Why this ugly situation? ఎందుకంటే శిష్యునికి తగిన మనస్సు లేదు. ఈ దినాల్లో సంఘానికి ఏం కావాలి అంటే ఉజ్జీవం కావాలి అని చెప్తున్నారు. నేను చెప్తున్నాను, దట్స్ రాంగ్. We need revival, but in order to get revival, you need to be a disciple. మొదటి శతాబ్దంలో శిష్యులు అందరూ నేర్చుకునేవారు. ఈ నేర్చుకునే మనస్సు కలిగిన వాళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారు. ఇవాళ కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ శిష్యులు. నేతి బీరకాయ పెట్టాడు ఒక అమాయకుడు, దయ్యొద్దు. నేతి బీరకాయ పిండితే దిగొస్తుందని అసలు వచ్చింది. ఏమన్నా
పిల్లరా, దేవుని గ్రంథము చదివినప్పుడల్లా, వాక్యం విన్నప్పుడల్లా ఒక ఆశ్చర్యకరమైన సంగతిని నేర్చుకోవడానికి ఇష్టంగా మనం ఉండాలి. అదే సమయంలో మనకు వినే కొత్త సంగతిని దేవుని వాక్యంలో పోల్చి చూసుకోవాలి. కొత్త సంగతి చెప్పాలి అంటే యెహోవా సాక్షులు ఆయన వచ్చి ఒక కొత్త సంగతి చెబుతాడు. యేసుప్రభు దేవుడే కాదు, వింటారండి. కొత్తగా చెప్పారు, మన ఓపిక గారు చెప్పారండి, శిష్యుడంటే ఎప్పుడు కొత్త సంగతి వింటూ ఉండాలని. మీరే చెప్పారు కదా, కొత్తగా వినబడింది కొత్తగా మీరు చేసామంటే అనుకోకండి. అలా చేస్తే మళ్ళీ పాడైపోతాం మనం. కొత్త సంగతులు ఎన్నైనా చెప్పండి, కానీ ప్రవక్తల లేఖనాలతో అది సరిపోవాలి. లేఖనం ప్రకారం లేకపోతే మిఖాయేలు దూత వచ్చి చెప్పిన కూడా వినవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి దయచేసి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు సీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును ప్రార్థన కూడా ఇలా ఉన్నవా లేవా బయలుపరచుకుంటాను దేవుని అడిగి అని కాదు. అధ్యక్షుడు when you hear a teaching, ప్రభువా ఈ సత్యం వింటున్నాను, ఈ కొత్త బోధ వింటున్నా, ఇది రైటో కాదో నువ్వు చూపించాలి ఎప్పుడు అడగదు. బైబిల్ నీ చేతికి ఇచ్చాడు, చదువు. బైబిల్ మాట్లాడు కదా, దేవుడే దిగొచ్చినా సరే నేను విన్నాను. దేవుడు దిగొచ్చి బైబిల్ వ్యతిరేకంగా చెప్పాడు, నువ్వు దేవుడు కాదు, నాకు దేవుడే చెప్పాడు. నా చిన్నతనంలో అది ఆల్వేస్ ఇంక్విజిటివ్, హంగ్రీ ఫర్ విజ్డమ్, నాలెడ్జ్, తెలుసుకోవాలి. చాలా ఐ వాజ్ హెడేక్ ఫర్ మై ఎల్డర్స్, ఆల్వేస్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ప్రశ్న. పెద్దవాళ్ళు 5 years ఓల్డ్ ఉన్నప్పుడు, 5 ఏళ్ళప్పుడు మా అమ్మని అడిగాను, అమ్మ భూమిని ఆకాశము అని ఎవరు చేశారు? చాలా బాగున్నాయి కదా, పిట్టలు చెట్లు అని నేను చెట్లు. 5 years బాగుంది కదా, ఎవరు చేశారు? దేవుడు చేశారు. మరి దేవుడిని ఎవరు చేశారు? ఏమన్నా అన్నారు? అదేనమ్మా, అవన్నీ దేవుడు చేశారా? దేవుడిని కూడా చేశారు. తప్పన కనబడుతుంటే అమ్మా నీకు తెలిస్తేనే చెప్పు, లేకపోతే తెలియదన్నా. కానీ అడగొద్దు తప్పంటే అడగడం అంటే తప్పుతుంది. నీకు తెలియదని చెప్పు. ఇంకా పెద్దోళ్ళు అడుగుతాను, ఇంకా పాస్టర్ అడుగుతాను, ఇంకా ముసలోళ్ళు అడుగుతాను. నీకు తెలియదా? తెలుసా? ఏం మాటరా అట్లా దేవుడిని ఎవరు చేసిన అప్పుడు సరేరా అర్థమైంది. ఆమె టీచర్, స్కూల్ టీచర్, ఆమె కూడా గొప్ప జ్ఞాని, మేధావి. కానీ ఆమె కొడుతుంది కదా, ఆమె కంటే కూడా జ్ఞానం లేదు. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, దేవుడు అంటే అర్థమే ఏంటంటే, ఇప్పుడు బెల్లం అంటే టీచర్ ఉంటుంది, బెల్లం కారణం అంటే బెల్లం అన్నదా. అట్లా దేవుడు అంటేనే అర్థం ఏంటంటే ఎవరి చేత సృష్టింపబడకుండా తనే సొంతంగా ఉన్నాడా. కానీ అట్లా ఉన్నోనే దేవుడు అనుకోడు. అట్లా కారణం ఇంకొకరు చేస్తే తయారైన దేవుడు కాదు, వాడి దేవుడు అని తెలియదు. అట్లా 6 నెలలు ఆలోచించాను. 6 నెలలు ఆలోచించాను. అమ్మ చాలా విషయం చెప్పారు కదా. ఏంటంటే దేవుడు అంటే ఎవరు చేయకుండా అవును అన్నాను. ఏంటంటే భూమి ఆకాశాలను దేవుడు చేశాడు,
పాస్టర్ గారు మన టీకే థామస్ గారు, ఇండియా పెద్ద పోస్ట్ చర్చ్ వరంగల్ టీకే థామస్ గారు